నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్. నేను మీ అమోఘ్ దేశపతి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలు తప్పకుండా తెలియజేయండి. అట్ సేమ్ టైం మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయరు, పక్కన బెల్ ఐకాన్ కూడా కొట్టరు. అండ్ మీకు తెలుసు మన ఛానల్ నోటిఫికేషన్స్ వస్తలేవో అని చాలామంది కామెంట్లు పెడుతుంటారు అండ్ మెసేజెస్ కూడా చాలా వస్తుంటాయి. ఛానల్ లేపేద్దామనే కుట్రలు చాలా జరిగినాయి. దాని నుంచి మనం బయటపడి ఛానల్లో వీడియోలు అయితే చేస్తున్నాం. నోటిఫికేషన్లు వచ్చడం అనేది కొంచెం పెద్ద విషయమే. ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ కావాలి, నిజంగా ఇది పనికొచ్చే వీడియో అనుకుంటే మీరే షేర్ చేయరు. అండ్ మీ ఇంటరాక్షన్ ఛానల్తో అండ్ వీడియోతో పెరిగితే కింద ఉన్న హైప్ అనేది కూడా కొడితే ఇంకొంతమందికి ఇది పోయే అవకాశం ఉంటుంది. గెట్ అవుట్ ఆఫ్ మై కంట్రీ, యూ ఇండియన్ స్టేలర్స్, గో బ్యాక్ టు ఇండియా. ఎట్లా అనిపిస్తున్నది? ఇట్లా అంటుంటారు. ఈ మాటలు మీకు వినడానికి ఏదో ఒక సినిమాలో విలన్ డైలాగులే కనిపిస్తూ ఉన్నాయి. అస్సలు కాదు. ఇవి గత కొన్ని నెలలుగా అమెరికా వీధులలో, పార్కింగ్ లాట్లలో మన భారతీయులు ప్రత్యక్షంగా గాలిలో నుంచి పుట్టిన మాటలు కాదు. ఒక పద్ధతి ప్రకారం, ఒక కుట్ర ప్రకారం మన మీద ఎక్కుపెట్టినటువంటి అస్త్రాలు. అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద సూపర్ పవర్, లక్షలాది మంది భారతీయుల కలల స్వప్నం. కానీ ఈరోజు ఆ స్వప్నం ఒక పీడకలగా మారుతోందా? సామాన్య భారతీయుల నుంచి మొదలుకొని వైట్ హౌస్ రేసులో ఉన్న ఉషా వాన్స్, వివేక్ రామస్వామి దాకా ఎవరిని వదలటం లేదు. దీని వెనుక ఉన్న అసలు భయంకరమైన నిజమేంటో తెలుసా? సోషల్ మీడియా. మన చేతిలో ఉండే ఫోన్ ఇప్పుడు మన మీద దాడి చేసే ఆయుధంగా మారింది. ఇటీవల నెట్వర్క్ కాంటాజియన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ NCRI ఒక నివేదిక ఇచ్చింది. అది చదివితే నాకు తెలుసు మీకు నిద్ర పట్టదేమో. 2025లో కేవలం ఒక్క ఏడాదిలోనే భారతీయుల మీద ద్వేషం కక్కే పోస్టులకు వచ్చిన వ్యూస్ ఎంతో తెలుసా? 300 మిలియన్లకు పైనే. అంటే 30 కోట్ల సార్లు భారతీయులను తిడుతూ పెట్టిన పోస్టులను ప్రజలు చూశారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ ద్వేషం అంతా వేల కోట్లాది మంది నుంచి రావడం లేదు, కేవలం కొన్ని వందల అకౌంట్లు. అందులోనూ ముఖ్యంగా 3 అకౌంట్లు ఈ మొత్తం విషయాన్ని స్ప్రెడ్ చేస్తూ ఉన్నాయి. భారతీయులు అమెరికన్ల ఉద్యోగాలు లాగేసుకుంటున్నారని, మనం అక్కడికి వచ్చే దురాక్రమణదారులం అని ముద్ర వేస్తూ ఉన్నారు. ఇన్వేడర్సా? మనం ఇన్వేడర్స్మా? సత్యానాదెల్లా మైక్రోసాఫ్ట్ని నడిపిస్తుంటే, సుందర్ పిచ్చే గూగుల్ని గ్లోబల్ లీడర్గా ఉంచుతుంటే వాళ్ళు ఇన్వేడర్స్లా కనిపిస్తున్నారా? అమెరికాలో ఉండే ప్రతి 10 మంది డాక్టర్లలో ఒకరు భారతీయులే. ప్రతి ప్రధాన టెక్ కంపెనీ వెనుక భారతీయుడి మేధస్తున్నారు. అయినా సరే కేవలం ఓటు బ్యాంక్ రాజకీయం కోసం, లేదంటే తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి కొంతమంది అమెరికన్లు మనల్ని టార్గెట్ చేస్తున్నారు. టెక్సాస్లో 4 మహిళలు నడుచుకుంటూ వెళ్తుంటే ఒక ఆవిడ వచ్చి వాళ్ళ మీద విరుచుకుపడింది. ఎందుకు? వాళ్ళు భారతీయులు అయినందుకు. న్యూయార్క్లో ఒక సిక్కు సోదరుడి మీద దాడి జరిగింది. ఎందుకు? ఆయన వేషధారణ భారతీయుల్లా ఉన్నందుకు. కానీ ఇప్పుడు ఈ దాడులు రోడ్డు మీద నుంచి సోషల్ మీడియాలోకి షిఫ్ట్ అయినాయి. ఎందుకంటే రోడ్డు మీద కొడితే అరెస్ట్ చేస్తారు, కానీ సోషల్ మీడియాలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరుతో ఎంత విషయమైనా కక్కొచ్చు. ఎక్స్, అదే అండి, ట్విట్టర్ లాంటి ప్లాట్ఫామ్లలో అల్గారిథమ్స్ ఎలా పనిచేస్తున్నాయంటే, మీరు భారతీయులను ఎంత ఎక్కువగా తిడితే మీ పోస్ట్ అంత ఎక్కువ మందికి చేరుతుంది. ఇది పాలసీ గురించి చర్చ కాదు, ఇది పక్కాగా జాతి వివక్ష, రేసిజం. ఉషా వాన్స్ని తీసుకుని ఆమె పుట్టి పెరిగింది అమెరికాలోనే కావచ్చు, కానీ ఆమె మూలాలు భారత్లో ఉన్నాయని ఆమెను ఎంత హీనంగా ట్రోల్ చేస్తున్నారో మనం చూస్తున్నాం. ఇది మన సంస్కృతి మీద జరుగుతున్న దాడి. మన ఆహారం, మన పద్ధతులు, మన తెలివితేటలు, వీటన్నిటినీ వాళ్ళు తక్కువ చేసి చూపించాలి అని అనుకుంటా ఉన్నారు. అమెరికాలో భారతీయులు కేవలం 1.5% మాత్రమే. కానీ అమెరికా కట్టే పన్నుల్లో, అదే ట్యాక్స్ల విషయంలో మన వాళ్ళ వాటా ఎంతో తెలుసా? ఊహించలేనంత. మనం అక్కడ కేవలం ఉద్యోగాలు చేయడం లేదు, లక్షలాది మంది అమెరికన్లకు ఉద్యోగాలు ఇచ్చే కంపెనీలను నడిపిస్తున్నాం. అమెరికాలో ఉన్న అత్యంత విద్యావంతులైన కమ్యూనిటీ ఏదైనా ఉందంటే అది భారతీయులే. 77% భారతీయులకు అక్కడ డిగ్రీలు ఉన్నాయి. కానీ ఈ జాబ్ స్టీలర్స్ అనే పదం ఒక అబద్ధం. భారతీయులు తమ టాలెంట్తో ఆ ఉద్యోగాలను సంపాదించుకున్నారు. ఎవరి దగ్గరో భిక్ష తీసుకోలేదు. కానీ అక్కడి లోకల్ జనాభాలో ఉన్న అసూయను కొంతమంది రాజకీయ నాయకులు వాడుకుంటున్నారు. భారతీయులను ఒక బలి పశువుగా మారుస్తున్నారు. ఇది కేవలం అమెరికాలో ఉన్న వాళ్ళ సమస్య మాత్రమే కాదు, ఇది ప్రతి భారతీయుడి సమస్య. ఎందుకంటే రేపు మీ తమ్ముడు, మీ కొడుకు, మీ చెల్లిలో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్ళాలని అనుకుంటే
అక్కడ వాళ్ళకి ఎదురయ్యే పరిస్థితి ఏంటి? మనం మౌనంగా ఉంటే ఈ ద్వేషం ఇంకా పెరుగుతుంది. సోషల్ మీడియాలో జరిగే దాడులు రేపు వీధుల్లో రక్తం చిందించేదాకపోతే. అందుకే ఈ నివేదిక మనల్ని హెచ్చరిస్తోంది. పాలసీల గురించి చర్చించండి, వీసా నిబంధనల గురించి మాట్లాడండి, కానీ ఒక జాతిని ఒక దేశాన్ని తక్కువ చేసి మాట్లాడే హక్కు ఎవరికి లేదు. అమెరికా గొప్పతనం అక్కడ బిల్డింగుల్లో లేదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాలెంట్ని గౌరవించడంలో ఉంది. ఆ గౌరవం తగ్గిన రోజే అమెరికా పతనం కూడా మొదలవుతుంది. భారతీయుల సహకారం లేని అమెరికాను ఊహించడం చాలా కష్టం. ఈ విషయాన్ని వాళ్ళు ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది. మీరేమనుకుంటున్నారు? అమెరికాలో ఉన్న వాళ్ళకి రక్షణ ఉందా, లేక ఈ ద్వేషం ముందు ఇంకా పెరుగుతుందా? ఖచ్చితంగా కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అట్ సేమ్ టైం మీరు చూస్తూ ఉన్నారు, ఈ మధ్య హనుమాన్ దేవాలయం దగ్గరికి వెళ్ళి మంకీ గాడ్స్, డెమి గాడ్స్, వీళ్ళందరినీ మాకెందుకు, మా నెత్తి మీద తీసుకొచ్చి మీరు ఎందుకు పెడుతున్నారు అని చెప్పేసి మన దేవాలయాల మీద కూడా దాడులు జరుగుతూ ఉన్నాయి. కేవలం ఒక వర్గం, ఒక జాతి, హిందీ ఫోబియా, దీన్ని పెంచేసి బ్రతకాలి అనుకుంటున్నారు. దీనిపైనే రాజకీయాలు చేస్తున్నారు. మరి మన దేశంలోకి వచ్చేసరికి ఏం జరుగుతుంది? మన దేశంలో కూడా సేమ్ టు సేమ్. అది అమెరికా కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, నేపాల్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, యూకే కావచ్చు, ఏ దేశం అన్నా కానీ హిందువులంటే పడదు. హిందువుల పైన విషం కక్కాలి, హిందువులను తిట్టాలి, హిందూ దేవీ దేవతలను కించపరచాలి. ఎందుకు జరుగుతున్నాయి ఈ ప్రయత్నాలన్నీ? అవన్నీ పక్కన పెడితే మన దేశంలో ఉండేటటువంటి హిందువులు ఏం తక్కువ? దాదాపుగా 100 కోట్ల మంది హిందువులు ఉంటే దీనిలో ఎంతమంది అండి కలిసి మేము హిందువులం అని చెప్పి గర్వంగా చెప్పుకునేవాళ్ళు? ఎంతమంది కనిపిస్తారు? పోనీ ఈ వీడియో చూస్తున్న వాళ్ళని నేను హిందువును అని రోడ్డు మీదకి వచ్చి గట్టిగా చెప్పగలుగుతారా? ఆ ధైర్యం ఎంతమందికి? ఎందుకు పోతుంది మనకి? నిజంగా ఈరోజు 100 కోట్లు అంటే 140 కోట్లకు మించినటువంటి జనాభా ఉన్నటువంటి భారతదేశంలో మిగిలిన మతాలన్నీ పక్కన పెట్టినా హిందూ మతానికి సంబంధించినటువంటి జనాలు ఎంతమంది ఉంటారు? వీళ్ళందరూ కలిసి మేము హిందువులము అని చెప్పి కలిసి గట్టిగా ఉంటే ఎవరైనా ఏమైనా అనడానికి ముందుకొస్తారు. ఈ దేశంలోనే మైనార్టీలకు సంబంధించినటువంటి విషయాల్లో అటు ప్రభుత్వాలు సైతం జోక్యం చేసుకోకుండా వాళ్ళదే, వాళ్ళ పరిస్థితులు వాళ్ళే, వాళ్ళ ఇష్ట రాజ్యం, మీరేమన్నా చేసుకోరు అని చెప్పేసి ఏకంగా ప్రజాప్రతినిధులే ఫ్రీ హ్యాండ్స్ ఇస్తూ ఉంటే, మరి మెజారిటీ అయినటువంటి హిందువులు కలిసి ఉంటే మార్చలేరా ప్రపంచాన్ని? మన వైపు చూస్తున్నటువంటి ఈ యొక్క భావజాలాన్ని మరి ఎందుకు మార్చుకోలేకపోతున్నాం అంటే మనం కొట్టుకు చావడం ప్రపంచం మొత్తానికి ఇష్టం, మనకు కూడా ఇష్టమే. కానీ ఆ కొట్టుకు చావడం వల్ల మనం ఏమేమి మిస్ అవుతున్నాం అనే విషయాన్ని మనం ఒకసారి గమనించుకోగలిగితే అది కొంతమేర ఆపే ప్రయత్నం జరుగుతుంది. ఆపే ప్రయత్నం కోసమే రిఫ్లెక్షన్, తాపత్రయం. ఈ వీడియో పనికి వస్తుంది అనుకుంటే షేర్ చేసే ప్రయత్నం చేయండి. జై హింద్, మర భారత్ మహాన్. ఈ నెల 29వ తేదీ ఆదివారం మన రిఫ్లెక్షన్ ఛానల్ ద్వారా మనం నిర్వహిస్తున్న 4వ కాంక్లేవ్, అలాగే వరుసగా 3వ సనాతన కాంక్లేవ్ను మనం జరుపుకోబోతున్నాం. గత 2 సంవత్సరాలుగా మనం నిర్వహించిన కాంక్లేవ్స్ ఏ స్థాయిలో జరిగాయో మీ అందరికీ తెలుసు. అద్భుతమైన వక్తలు, వివిధ అంశాల మీద లోతైన చర్చలు, వీటన్నిటిని మించి సనాతన అవార్డ్స్ పేరుతో క్షేత్ర స్థాయిలో నిశ్శబ్దంగా ధర్మం కోసం పనిచేస్తున్న వీరులను మనం గౌరవించుకున్నాం. ఇంకా వైభవంగా ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోబోతున్నాం. మనం చేస్తున్న ఈ భారీ కార్యక్రమాలకు ఖచ్చితంగా ఆర్థిక వనరుల అవసరం ఉంటుంది. గత 3 కాంక్లేవ్స్ కూడా ఎన్నో కష్ట నష్టాల కోర్చి మనం చేసుకున్నాం. ఒక జాతీయవాద ఛానల్కు యాడ్స్ ఇవ్వడానికి కూడా ఈరోజు కార్పొరేట్ సంస్థల దగ్గర నుంచి చిన్న వారి దాకా అందరూ వెనకాడుతున్నారు. ఈసారి సనాతన కాంక్లేవ్ విజయవంతం కావడానికి మీ సహకారం కోరుతున్నారు. ఇది కేవలం ఒక ప్రోగ్రామ్స్ కోసం ఇచ్చే డబ్బు కాదు, ఇది ధర్మ యుద్ధానికి మీరిచ్చే మద్దతుగా మేము చూసుకుంటాం. ఈ కార్యక్రమానికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా కింద కనిపిస్తున్నటువంటి www.reflectionbharat.com వెబ్సైట్లోకి వెళ్ళి తప్పకుండా రిజిస్టర్ చేసుకోండి.